ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, అద్భుతకరుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, నీకు స్తోత్రం తండ్రి. ఈ ఉపవాస దినమందు తండ్రి ప్రభా, మీ పాదం దగ్గరికి వస్తున్న పరిశుద్ధుడా, మీరు మేలు చేసే దేవుడు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి. మా ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకొని ఆదరించే తండ్రివిగా మీరు ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. యోహాను సువార్త 14:26లో మీరు చెప్పిన రీతిగా ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయనని మీరు చెప్పి ఉన్నారు. అవును తండ్రి, నీకు స్తోత్రం నా తండ్రి, నీకు వందనాలు. ఆదరణకర్త నా తండ్రి, మాకు సమస్తమును బోధించేవారుగా మా ఒక జీవితంలో మీరు తండ్రి మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, నీకు స్తోత్రం నా తండ్రి. అవును రాజా, ఎన్నో విషయంలో మేము కృంగి కృషించిపోయిన సమయంలో నా మమ్మల్ని లేవనెత్తి నా తండ్రి, నీ ఒక వాగ్దానం అన్నిటిని కూడా మాకు జ్ఞాపకం చేసే తండ్రివిగా మీరు ఆదరణకర్తని మీరు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా. ఆదరణకర్త ద్వారా ఇంతవరకు మమ్మల్ని ఆదుకొని ఆదరించిన మా తండ్రి, మీకు వేలాది వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అదే రీతిగా నా తండ్రి, యోహాను సువార్త 16:23లో మీరు చెప్పిన రీతిగా నా తండ్రి, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి మేము నడుపును అన్నారు ప్రభా. అవును రచ్చానికి వందనాలు. మమ్మల్ని ప్రభా సర్వసత్యంలోనికి నడిపి తండ్రివిగా, అవును తండ్రి, ఆదరణకర్తను ప్రభా, సత్యస్వరూపి అయిన ఆత్మను మాకు ఇచ్చినందుకు వందనాలు పరిశుద్ధ. అవును తండ్రి, మేము తండ్రి కుడి ఎడమికి తొట్టిడకుండా నీ సత్య మార్గమును నడుచుకున్నటకు మాకు సహాయం చేయుటకు ఆదరణకర్తను ప్రభా మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రం నా తండ్రి. ఆదరణకర్త మాకు బోధించేది ప్రతిదీ వినుటకు మా చెవులను మీరు తెరవమని అడుగుతున్నాం పరిశుద్ధుడా. ప్రతిదాన్ని ప్రభా మాకు జ్ఞాపకం చేసుకునేటప్పుడు రాజా, అయ్యా మేము వాటిని అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యోహాను సువార్త 16:8లో చెప్పిన రీతిగా ఆయన వచ్చినప్పుడు పాపం గురించియు, నీతిని గురించియు, తీర్పును గురించిన లోకమును ఒప్పుకొన చేయను అని ప్రభా. అవును రచ్చా, పాపము గురించి నా తండ్రి, నీతిని గురించి బోధించేవారుగా, అవును తండ్రి, ఆ ఒక ప్రభాదనకర్త మాకు ఇచ్చారు, నీకు వందనాలు. మేము పాపంలో పడిపోకుండా తెలిసి తెలిసి పాపమును చేయకుండానట్టు మాకు ప్రభా అనుక్షణము బోధించే ఒక ప్రభాదనకర్తను మీరు ఇచ్చినందుకు వందనాలు. అవును రజనీకి స్తోత్రము. నీతి మార్గంలో నడవాలని అనుక్షణం మమ్మల్ని బోధిస్తున్న దేవానికి వందనాలు నా తండ్రి. అట్టి ఆదరణకర్తను మాకిచ్చి మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి స్తోత్రము. అవును తండ్రి, క్రీస్తని న్యాయపీఠం ఎదుట మేమందరం నిలవలసిన వారంగా ఉన్నాం గనుక నా తండ్రి, తీర్పుని గూర్చి రాజా మాకు ప్రతి క్షణం బోధిస్తున్నందుకు వందనాలు తండ్రి. మనుషులు చేసే ప్రతి క్రియను బట్టి రాజా, తీర్పు దినములో నీకు లెక్క చెప్పవలసి ఉందని వాక్యంలో చెప్పబడిన రీతిగా తండ్రి, మేము భయభక్తులు కలిగిన తండ్రి ఎల్లప్పుడు తండ్రి ఆదరణకర్త మమ్మల్ని హెచ్చరించినప్పుడు, బోధించినప్పుడు తండ్రి ఆ మాటకు లోబడి అయా నీ వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగిపోవటకు సహాయం చేయండి నా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం నా తండ్రి. ఈ ఒక సమయమందు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని కూడా రాజా అట్టి పరిశుద్ధాత్మ శక్తితో ఆదరణకర్తతో నింపి ఆదుకోమని, ఆదరించమని నా తండ్రి. వారి యొక్క హృదయంలో ఉన్న వేదన యావత్తును తొలగించి సమాధానంతో నింపమని మీకే సమస్త స్తుతి ఘనత మహిమను చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరలో రానివ్వని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.